చెప్తే వినకపోతే చెడంగా చూడాలి అనేది సామెత. పార్టీ నేతల వ్యవహారంలో కూడా అచ్చు అలాగే అనుకుంటున్నారా? ప్రస్తుతం ఉన్న ఆవేదన కాస్త ఆవేశంగా మారే అవకాశం ఉందా? లేదంటే వీళ్ళింతే ఇంకా మారరిగా అని ఆయన సర్దుకుపోతారా? ఎవరైనా ఏ పార్టీలో ఉందా పరిస్థితి? అది కంపెనీ అయినా రాజకీయ పార్టీ అయినా పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం, ఆచరించడం అన్నది సహజ లక్షణం. ముందు చెప్పింది చేయడం మొదలు పెడితే తర్వాత వేసే అడుగుల్లో నాయకుల దిశానిర్దేశం ఉంటుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఆ విషయం బోధపడడం లేదట. పదే పదే నాయకత్వం సలహాలు, సూచనలు ఇస్తున్నా ఆ స్థితి దాటి ఆదేశాల మేరకు వెళ్లినా సరే కింది నాయకుల తీరు మారడం లేదంటున్నారు. ఆ విషయంలో పార్టీ పెద్దలకు కూడా క్లారిటీ వచ్చిందట. పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది నాయకత్వం చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినట్టు కనిపిస్తోంది. వరుసగా 2 CLP సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి కాస్త కటువుగా చెప్పినా ఎమ్మెల్యేలు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా జనానికి చేరేలా చూడడం, మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. చేసింది చెప్పుకోవడం లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని పదే పదే గుర్తు చేస్తున్నారు సీఎం. కానీ ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదు. ఎప్పుడూ బిజీగా ఉండే మెజారిటీ కేబినెట్ మంత్రులు కనీసం వారంలో ఒక రోజైనా నియోజకవర్గంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు మాత్రం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాటడం లేదని చెప్పుకుంటున్నారు. అందులోనూ మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వారిలో ఈ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ప్రతిష్టాత్మకంగా చాలా పథకాలు అమలు చేస్తోంది ప్రభుత్వం. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇలా చాలా స్కీమ్లే ఉన్నాయి. అయినా సరే వాటి గురించి చెప్పుకోవడం గానీ, ప్రతిపక్షం నుండి వస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడం గానీ చేయడం లేదన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో బలంగా ఉందట. పై స్థాయిలో ఉన్న వాళ్లు నిర్ణయాలు తీసుకోవడం, అమలుకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడంతోనే సరిపోతుంది. కానీ నియోజకవర్గ స్థాయిలో గ్రౌండింగ్ చేయాల్సిన నేతలు మాత్రం అసలు పనులు వదిలేసి కొసరు పనులు చేస్తున్నారన్న ఫీలింగ్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారట. అలర్ట్ చేయడం, పనుల్లో వేగం పెంచడం, పైనుంచి వచ్చే ఆదేశాలు పాటించే విషయంలో చాలా మంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న నివేదికలు అధిష్టానానికి అందుతున్నాయట. వీళ్ళని ఏం చేస్తారన్నది ఇప్పుడు పార్టీలో $1 మిలియన్ క్వశ్చన్. మార్పు రాకుండా ఇలాగే ఉంటే మాత్రం ఎదురు దెబ్బలు తగలడం ఖాయమనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లోనే ఉంది. పొలిటికల్ యాక్టివిటీ పెంచకుండా, కనీసం చేసింది చెప్పుకోకుండా, పార్టీ ఇస్తున్న ఆదేశాల్ని పట్టించుకోకుండా ఉన్న ఎమ్మెల్యేలను వీళ్ళింతే ఇక మారరు అని పార్టీ పెద్దలు వదిలేస్తారా, లేక అంకుశం ప్రయోగిస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.